టాలీవుడ్ లో ఇప్పుడు రౌడీ జనార్దన టైటిల్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం గురించి రోజుకో వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ మరియు క్యారెక్టర్స్ కు సంబంధించి వినిపిస్తున్న కొత్త రూమర్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ ఉండబోతోందని తెలుస్తోంది. కథలో ఎంతో కీలకంగా ఉండే ఈ పాత్ర కోసం మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ ను సంప్రదించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఉన్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ లో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పోషిస్తున్న పాత్రే ప్రధాన హైలైట్ గా నిలవనుందని ఇండస్ట్రీ టాక్. సాధారణంగా రాజశేఖర్ అంటేనే పోలీస్ పాత్రలు లేదా సీరియస్ రోల్స్ గుర్తొస్తాయి. కానీ రౌడీ జనార్దనలో ఆయన పాత్ర చాలా భిన్నంగా డిజైన్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఆయన కెరియర్లోనే ఇప్పటి వరకు చూడని సరికొత్త కోణంలో రాజశేఖర్ ను ఈ సినిమాలో ప్రజెంట్ చేయబోతున్నారని సమాచారం. రాజశేఖర్ లుక్ కు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాత్ర కోసం ఆయన మేకోవర్ పూర్తిగా మారిపోనుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఆ లుక్ టెస్ట్ అవుట్పుట్ చూసి యూనిట్ సభ్యులే ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులకు షాక్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం గట్టిగానే జరుగుతోంది. మొత్తానికి రౌడీ జనార్దన చుట్టూ జరుగుతున్న ప్రచారం సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఎంట్రీ, రాజశేఖర్ నెవర్ బిఫోర్ లుక్, ఇవన్నీ నిజమే అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సందడి చేయడం ఖాయం. అయితే ఈ రూమర్స్ పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. డిసెంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 3 ఏళ్ల తర్వాత తెలుగులో ఆమె చేస్తున్న సినిమా ఇది. జనార్దన రౌడీ జనార్దన